వెల్కమ్ బ్యాక్. ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్లో భాగంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. 21వ భాగంలో అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ స్ట్రక్చర్స్, ప్రాంప్ట్స్ని కొద్దిగా కంబైన్ చేసి ఇంకొద్దిగా మోర్ పవర్ఫుల్గా చేయటం అంటే ఎలాగో, కొద్దిగా అడ్వాన్స్డ్ ప్రాంప్ట్స్ని డిజైన్ చేసుకుని డెవలప్ చేసుకోవటం ఎలాగో ఈ పార్ట్లో చూద్దాం. వై యూజ్ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ అంటే మనం సింపుల్ ప్రాంప్ట్స్ కి సింపుల్ ఆన్సర్స్ వస్తాయి, షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, బికాస్ దే ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఏఐ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ రియల్ ఇంటెన్షన్. అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి మనం స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇస్తే కానీ అది సమాచారాన్ని క్రోడీకరించలేదు. అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ ఇంప్రూవ్ యాక్యురసీ అండ్ డెప్త్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ వరల్డ్ వార్ 2 అని వదిలేసాం అనుకోండి, అది చిన్న ప్రాంప్ట్ గా ఉంది కానీ చాలా బ్రాడ్ గా ఉంది. సో ఇట్ డస్ నాట్ నో హౌ మచ్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ వాట్ నాట్ టు ఎక్స్ప్లెయిన్. వేరాజ్ మనం అలా కాకుండా లిస్ట్ 3 కాజెస్, 3 కారణాలు, ఎక్స్ప్లెయిన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్, దెన్ కంపేర్ విత్ వరల్డ్ వార్ 1 అన్నాం అనుకోండి, వెరీ టార్గెటెడ్ గా రెస్పాన్స్ ని జనరేట్ చేయగలదు అనమాట. సో ఇలా మనం ప్లాన్ చేసుకుని ఒక పద్ధతిలో ప్రాంప్ట్స్ ని డిజైన్ చేసుకోవడం అవసరం అనమాట. ఫస్ట్ ఐడియా ఏంటంటే చైన్స్ తయారు చేయడం అంటే ఏంటి. ఆ ప్రాంప్ట్ ని చైన్ అంటే సిరీస్ ఆఫ్ ప్రాంప్ట్స్, ఈచ్ బిల్డింగ్ ఆన్ ద లాస్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ ఫర్ లాంగ్ ప్రాజెక్ట్స్, ఎస్సేస్ రాసేటప్పుడు, రిపోర్ట్స్ రాసేటప్పుడు, క్రియేటివ్ స్టోరీస్ రాసేటప్పుడు ఇది చాలా అవసరం. ఉదాహరణకి ఒకటి అవుట్లైన్ తెచ్చుకుందాం ముందు, తర్వాత ఎక్స్పాండ్ ఆన్ ఈచ్ పాయింట్ అన్నాం, తర్వాత మూడో ప్రాంప్ట్ వచ్చేసి రిఫైన్ ద లాంగ్వేజ్ అన్నాం. ఇంకా కావాలంటే ఇంకా మిగతా కండిషన్స్ అలా నెక్స్ట్ స్టెప్ లో చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా మనం ఒక 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 రెస్పాన్స్ ని ఇంకొద్దిగా నేరో చేసుకుంటూ ఇంకొద్దిగా రిఫైన్ చేసుకుంటూ వీ కెన్ యాక్చువల్లీ ట్వీక్ ఇట్ ద వే వీ వాంట్ ఇట్ ఫర్ అవర్ పర్పస్. దాన్ని చైన్స్ గా రాయటం అంటారు. చైన్ ఆఫ్ థాట్ అనుకోవచ్చు, లేదా ప్రాంప్ట్ చైన్స్ అనుకోవచ్చు. ప్రాంప్ట్ చైన్స్ అంటే వన్ ఆఫ్టర్ అనదర్ మనం ప్రాంప్ట్స్ గా రాస్తాం అనమాట. ప్రాంప్ట్ చైన్ ఫ్రెసెస్ ఉదాహరణ చూద్దాం. గివ్ మీ 5 పాయింట్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్. క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ 5 పాయింట్స్ ఇవ్వమందాం. తర్వాత ఎక్స్పాండ్ ద సెకండ్ పాయింట్ ఇంటూ పారాగ్రాఫ్ విత్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రెండో రెస్పాన్స్ కూడా వచ్చేస్తాయి. తర్వాత సమ్మరైజ్ ద ఎస్సే ఇన్ 5 సెంటెన్సెస్. ఇప్పుడు ఆ పై 2 పాయింట్స్ లో నువ్వు జనరేట్ చేసినటువంటి ఆ రెస్పాన్స్ ని ఇప్పుడు సమ్మరైజ్ చేస్తూ సమ్మరైజ్ ద ఎస్సే ఇన్ 5 సెంటెన్సెస్ అన్నాం. అలా చక్కగా అది మనకు కావాల్సిన విధంగా ట్రిమ్ చేసుకుంటూ ప్రిసైజ్ గా తీసుకొస్తుంది అన్నమాట ఆన్సర్. ఆ రిజల్ట్ ఏముంది? ఎ స్ట్రక్చర్డ్ ఎస్సే క్రియేటెడ్ స్టెప్ బై స్టెప్. దీన్ని ప్రాంప్ట్స్ ని చైన్స్ గా రాయడం అంటారు. ఒక ప్రాంప్ట్, దానికి ఆన్సర్ వస్తుంది, దాంట్లో నుంచి ఇంకొద్దిగా నేరో చేస్తాం, మళ్ళీ వచ్చిన దాంట్లో నుంచి ఇంకొద్దిగా నేరోను, ఇంకొద్దిగా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రెస్పాన్స్ రావడం కోసం, ఆ ప్రిసిషన్ కోసం, యాక్యురసీ కోసం మళ్ళీ మనం తర్వాత ప్రాంప్ట్స్ ఇస్తాం అనమాట. రెండో ఐడియా వచ్చేసి ప్రాంప్ట్ ట్రీస్ అంటారు. అంటే ఒక చోట స్టార్ట్ అవుతాం, మనకు 2-3 పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆప్షన్ ని ఇంకొక రకంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బ్రాంచింగ్ ప్రాంప్ట్స్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ పాత్స్ ఈజ్ ఆల్సో పాసిబుల్. యూస్ఫుల్ ఫర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆప్షన్స్. ఇలా అయితే ఏంటి, అలా అయితే ఏంటి, ఇలా కాకుండా అలా అయితే ఏంటి. సో వాట్ ఎవర్ వి బ్రెయిన్ స్టార్మ్ చేసేటప్పుడు ఒక ఇష్యూ మీద మనకి ఎన్ని రకాలుగా ఐడియాస్ వస్తాయో అన్ని రకాలుగా కూడా రెస్పాన్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. గివ్ 3 సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ వేస్ట్. ఇది బ్రాడ్ గా 3 సొల్యూషన్స్ ఇవ్వమంటున్నాం. తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ సొల్యూషన్ 1 ఇన్ డీటెయిల్. అసలు ఒకటి బాగున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఒక దాన్ని డీటెయిల్ చెప్పమంటున్నాం. తర్వాత లిస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సొల్యూషన్ 2. నువ్వు సజెస్ట్ చేసిన సొల్యూషన్ 2ని దానికి ప్రోస్ కాన్స్ ఉంటే రాయమంటున్నాం. అలాగే ఇమాజిన్ సొల్యూషన్ 3 ఇన్ 2050. ఇంకొక 30 years లో, ఇంకొక 25 years లో సొల్యూషన్ నువ్వు 3 అన్నావు కదా, అది ఎలా ఇవాల్వ్ కాబోతుంది. అలా మనం ఏంటంటే ఒక బ్రాంచెస్ ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా ఎక్స్పెండ్ చేయమంటున్నాం అనమాట. విజువలైజింగ్ ప్రాంప్ట్ ట్రీస్. థింక్ ఆఫ్ ఎ ట్రీ. ట్రంక్ వచ్చేసి మెయిన్ క్వశ్చన్, బ్రాంచెస్ వచ్చేసి ఫాలో అప్ ప్రాంప్ట్స్, లీవ్స్ వచ్చేసి డీటెయిల్డ్ ఆన్సర్స్. అలా ఊహించుకోవచ్చు మనం. డ్రా యువర్ ఓన్ ట్రీ విత్ ఎ క్వశ్చన్ అట్ ద ట్రంక్. మెయిన్ క్వశ్చన్ ని ట్రంక్ గా ఊహించుకుని, పాసిబుల్ ఆప్షన్స్ ని బ్రాంచెస్ గా ఊహించుకుని
ఒక్కొక్క బ్రాంచ్ లో మీకు ఎలా దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో అలా డెవలప్ చేసే విధంగా థర్డ్ ప్రాంప్ట్ ఉండొచ్చు అనమాట. అప్పుడు అది ఒక ట్రీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ లాగా దాన్ని ప్రాంప్ట్ ట్రీస్ గా మనం డిస్క్రైబ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇందాక మనం చూసినట్టుగా హౌ టు హ్యాండిల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ అన్న దాంట్లో రకరకాల ఆప్షన్స్ ఉంటే ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క రకంగా మనం డెవలప్ చేయొచ్చు. తర్వాత మల్టీ స్టెప్ ప్రాంప్ట్స్ అంటే ఏంటి? సింగిల్ కాంప్లెక్స్ ప్రాంప్ట్ విత్ ఇన్స్ట్రక్షన్స్ బిల్ట్ ఇన్. ఒకే ప్రాంప్ట్ లాగా అనిపిస్తుంది కానీ మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో స్టెప్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ 3 laws విత్ 1 example ఈచ్. న్యూటన్స్ 3 laws ఉన్నాయి కదా, ఒక్కొక్క లాని ఎక్స్ప్లెయిన్ చేయి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ. దెన్ క్విజ్ మీ విత్ 2 questions. అంటే ఏంటి? ఒక్కొక్క సెక్షన్ మీద 2 క్వశ్చన్స్ ఇస్తూ నన్ను క్విజ్ చేయమంటున్నారు. ఇలా చూడండి, మల్టీ స్టెప్ ప్రాంప్ట్, బట్ దిస్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్. మనకి న్యూటన్స్ లాస్ గురించి తెలుసుకోవాలని ఉంది, ఒక్కొక్క లా గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది, మనకి ఎంత అర్థమైందో మళ్ళీ ఒక్కొక్క లా మీద క్విజ్ చేసుకోవాలని ఉంది. ఆ క్విజ్ లో 2 క్వశ్చన్స్ సరిపోతాయి అని ఉంది. ఇంత డైరెక్షన్ మనం ఒక ప్రాంప్ట్ లో ఇచ్చేసాం అనమాట. 1 prompt ఈజ్ ఈక్వల్ టు టీచింగ్ ప్లస్ ఎగ్జాంపుల్స్ ప్లస్ క్విజ్, 3 వచ్చేసినాయి ఒకే ప్రాంప్ట్ లో. అలా కొద్దిగా మల్టీ స్టెప్ ప్రాంప్ట్స్ ని జాగ్రత్తగా డిజైన్ చేసుకోగలం అనమాట. వెన్ టు యూస్ చైన్స్ అండ్ మల్టీ స్టెప్. చైన్స్ ఎప్పుడు? బెటర్ కంట్రోల్, రిఫైన్, స్టెప్ బై స్టెప్. మనం బ్రాడ్ గా ఆన్సర్ తెచ్చుకుంటాం, దాన్ని రిఫైన్ చేసుకుంటూ నేరో చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చైన్స్ ఉపయోగపడతాయి. మల్టీ స్టెప్ ఎప్పుడు? ఫాస్టర్ గా మనకి సమాధానం రావాలి, బట్ లెస్ ఫ్లెక్సిబుల్. మనం ముందుగానే చెప్తున్నాం 3 laws ఉన్నాయి కదా, ఒక్కొక్క దాన్ని 2 sentences ఎక్స్ప్లెయిన్ చేయి, ఒక్కొక్క దాని మీద క్విజ్ పెట్టు, ఒక్కొక్క క్విజ్ లో 2 questions ఉండేటట్టుగా చూడమంటున్నాం. అంటే వీ హ్యావ్ డిసైడెడ్ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్. సో LLM కి ఏఐకి పెద్దగా ఆప్షన్స్ ఉండవు, ఆ ఫ్రేమ్ వర్క్ లో చేసేస్తాం అనమాట. ఇక్కడ టిప్ వచ్చేసి ఏంటంటే, యూజ్ చైన్స్ ఫర్ బిగ్ ప్రాజెక్ట్స్, మల్టీ స్టెప్ ఫర్ క్విక్ ప్రాక్టీసెస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చైన్స్ ఎప్పుడు అవసరం అవుతుందంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉందనుకోండి, హౌ టు హ్యాండిల్ ప్లాస్టిక్ అనేది జనరల్ గా ఇట్స్ బిగ్ కాన్సెప్ట్ కాబట్టి మనకి చాలా డైమెన్షన్స్, స్టెప్స్ వస్తాయి కాబట్టి, బ్రాంచెస్ వస్తాయి కాబట్టి, ఆప్షన్స్ వస్తాయి కాబట్టి చైన్ గా అడగటం బెటర్ అన్నమాట. తర్వాత క్రియేట్ ఏ ప్రాంప్ట్ చైన్. రైట్ 3 ideas ఫర్ ఎ స్టోరీ. 3 ఐడియాలు చెప్పమంటాం ఫస్ట్. ఫాలో అప్ క్వశ్చన్ వచ్చేసి expand idea 2. For that matter, you can say expand idea 1 also. Anything into 2 paragraphs. తర్వాత వచ్చేసి ఫైనల్ గా సమ్మరైజ్ ఇన్ 5 lines. నువ్వు ఇప్పుడు రెండో క్వశ్చన్ కి 2 paragraphs రాసావు కదా, దాన్ని సమ్మరైజ్ చేయమంటున్నాం 5 lines లో. అలా నేరో చేసుకుంటూ వచ్చేస్తాం అనమాట. తర్వాత కెన్ యూ డిజైన్ ఎ 3-step చైన్ ఫర్ యువర్ హోంవర్క్ టాపిక్. మీరు ఏదో ఒక టాపిక్, ఏదో క్వశ్చన్ అనుకుని మీరే అనుకుని ఫస్ట్ ఏం చేయమంటారు, నెక్స్ట్ ఏం చేయమంటారు, నెక్స్ట్ ఏం చేయమంటారు, అలా 3 steps రాసుకున్నారు అనుకోండి, ఇట్ బికమ్స్ ఎ చైన్ ఆఫ్ ప్రాంప్ట్స్ అన్నమాట. ఇలా మనం టార్గెటెడ్ గా క్వశ్చన్స్ కి మనకున్నటువంటి వాట్ ఎవర్ డౌట్స్ వీ హ్యావ్, వాట్ ఎవర్ క్వశ్చన్స్ వీ హ్యావ్, వాట్ ఎవర్ ప్రాక్టీస్ వీ వాంట్ టు డూ, ఇలా మనం డ్రిల్ డౌన్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ద బిగ్ ఐడియా ఈజ్ ప్రాంప్ట్ చైన్స్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ కనుక మనం ప్రాంప్ట్స్ ని బిల్డ్ చేయగలిగితే, బిల్డ్ స్టెప్ బై స్టెప్ అనేది మనకి అప్లికబుల్ అనుకుంటే చైన్స్ వస్తాయి. ప్రాంప్ట్ ట్రీస్ వచ్చేసి ఎక్స్ప్లోర్ మల్టిపుల్ ప్యాథ్స్, మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ ఇది ఉన్నప్పుడు మనం ట్రీస్ గా ఊహించుకుంటాం. లేదా మల్టీ స్టెప్ ప్రాంప్ట్స్ అంటే పవర్ఫుల్ సింగిల్ ఇన్స్ట్రక్షన్, బట్ ఆ సింగిల్ ఇన్స్ట్రక్షన్ లోనే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చెయ్యి అన్నట్టుగా మనం ఒక స్ట్రింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఒకే ప్రాంప్ట్ ఇచ్చేస్తాం అనమాట. సో మాస్టరింగ్ దీస్ విల్ లీడ్ టు బెటర్ కంట్రోల్ ఓవర్ AI అవుట్పుట్. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఎప్పుడు చేయాలి అంటే, ప్రాంప్ట్ చైన్స్ ఎప్పుడు చేయాలి, ప్రాంప్ట్ ట్రీస్ ఎప్పుడు మనకి సూటబుల్ గా ఉంటుంది, మల్టీ స్టెప్ ప్రాంప్ట్స్ ఎప్పుడు సూటబుల్ గా ఉంటాయి మనకు అర్థమైతే, వీ కెన్ చూస్ అండ్ పిక్ ద అప్రోప్రియేట్ వన్ డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఎట్ హ్యాండ్. తర్వాత అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ వచ్చేసి బెటర్ ప్రాంప్ట్స్ కి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూస్ చైన్, ట్రీ ఆర్ మల్టీ స్టెప్ డిపెండింగ్ ఆన్ ద నీడ్. సో విచ్ స్ట్రక్చర్ వుడ్ యూ యూజ్ ఫర్ స్టడీయింగ్? మీరు చదువుకునేటప్పుడు ఏ స్ట్రక్చర్స్ మీరు మోర్ సూటబుల్ అనుకుంటున్నారు? చైన్సా, ట్రీసా ఆర్ మల్టీ స్టెప్పా? వై? You can share your ideas in the comments. You can also
discuss with your friends and colleagues. Thank you.